హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ఈ చేపల పులుసు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ చేపల పులుసు నేను బొచ్చ చేపతో చేశానండి. మేము 3 కేజెస్ ఉన్న ఫిష్ తీసుకున్నాము. ఆ 3 కేజెస్ ఫిష్ వాళ్ళు మంచిగా మాకు ముక్కలు కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేసరికి మాకు 1.9 కేజెస్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ 1.9 కేజెస్తో ఈ కర్రీ చేశాను. ఈ చేప ముక్కల్ని మనం మంచిగా గల్లుప్పు ఉంటుంది కదా, గల్లుప్పు అలాగే పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోండి. మంచిగా వాష్ చేసుకున్నాక ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ మనం వాష్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా అందులో వేసేసి మనం ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకోండి. మనకి కర్రీలో మళ్ళీ మనకి సరిపోనప్పుడు మనం ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 4 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి. ఈ ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మనకి ముక్కలకి మంచిగా మిక్స్ అవ్వాలంటే మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి కలపడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు చక్కగా ఇవన్నీ పట్టించేసి ఒక గంట సేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట సేపు ఈ ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా మనం పక్కన పెట్టేసుకొని మనం రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసేసుకుంటే మన కర్రీ టైంకి ఇవి చక్కగా మ్యారినేట్ అయ్యి ఉంటాయి ముక్కలు. మనం కర్రీ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇవన్నీ కలిపి పక్కన పెట్టేశాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, అంత సైజు మనం 2 నిమ్మకాయల సైజు అంత చింతపండు. ఇప్పుడు నేను తీసుకున్న కరెక్ట్గా ఫిష్కి సరిపోతుంది 1.9 కేజెస్కి. మనం కొంచెం తగ్గించుకోవచ్చు, పులుపు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు తగ్గించేసుకోవచ్చు అండి. ఈ చింతపండుని మంచిగా ఒక 2 సార్లు కడిగేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసి మనం ఈ చింతపండుని కనీసం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా మనకి చింతపండు గుజ్జు తీసుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ మసాలా వచ్చేసి మనం ఫిష్ కర్రీకి అప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ మసాలా చేయడానికి ఒక చిన్న కప్పుతో ఒక కప్పుడు ధనియాలు తీసుకున్నాను. అలాగే దాంతోపాటు ఒక 4 చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 3 యాలుక్కాయలు ఇవి కూడా వేసుకోండి. ఇవి కూడా వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని దోరగా ఇవన్నీ వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకోండి. ఈ మెంతులతో పాటు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర మరీ ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ జీలకర్ర వాసన వచ్చేస్తుంది. కర్రీ అంతా లైట్గా వేసుకోండి. వేసుకొని ఒక 1 మినిట్ ఇవి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవుతున్న టైంలో మనం ఎండు కొబ్బరి, 1 ఇంచ్ ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని మంచి సువాసన వస్తుందండి మనం వేపేటప్పుడు. ఇవన్నీ మంచిగా వేగుతూ ఉంటాయి. మనం కరెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసే టైంలో ఇవి వేగాక గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు ఒక 2 స్పూన్లు వేసుకొని గసగసాలు ఈ వేడికే ఫ్రై అయిపోతాయి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి వేపినట్లయితే మనకి అవి మాడిపోతాయి. గసగసాలు వేగడానికి ఎక్కువసేపు ఏం పట్టదు. ఇప్పుడు మంచిగా ఇవన్నీ వేగిపోయాక కాసేపు చల్లార్చుకొని ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫైన్ పౌడర్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనకి ఫిష్ కర్రీలోకి మనకి మసాలా రెడీ అయిపోతుందండి. ఈ ఒక్క మసాలా ఉంటే చాలు. ఫిష్ కర్రీలోకి మనం ఇది స్పెషల్గా చేసుకుంటాము. ఇది మనకి చికెన్, మటన్ ఈ కర్రీస్లోకి అంత బాగోదు. ఇది ఫిష్ కర్రీలోకే బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా ఉంటే మనం కర్రీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీరికల్లాగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. దీంతోపాటు ఒక 3 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంతోపాటు ఒక 2 టమాటాలు తీసుకోండి. టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. దీంతోపాటు చిన్న కట్ట కొత్తిమీర తీసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం కొత్తిమీర ఇలా నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి. దీంతోపాటు ఒక 5-6 కరివేపాకు రెమ్మలు, అలాగే కొంచెం ఒక 10 వరకు పుదీనా ఆకులు తీసుకొని వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని మనం మంచిగా గుజ్జు తీసుకోవాలి. చింతపండు గుజ్జు తీసుకోండి. మనకు కావాల్సినంత వాటర్ కన్సిస్టెన్సీ మన పులుసుకు తగ్గట్టు చూసుకొని మనం చింతపండు రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ చేయడానికి చేపల కూరకి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. అప్పుడే మనకి ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. పెట్టుకొని మనం 2 కేజెస్ ఫిష్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 5-6 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోండి.
ఇవి లైట్గా ఫ్రై అవుతున్న టైంలో మనం కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ పసుపు ముక్కలకి మ్యారినేట్ చేసే టైంలో వేసాం కాబట్టి మరీ ఎక్కువేం వేయొద్దు. లైట్గా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. వేసుకొని ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే చేపల కూర అనేది మరీ పులుసు పులుసులాగా వాటర్లాగా ఉండదు, అలాగని గ్రేవీలాగా తిక్కగా కూడా బాగోదు. మనకి మీడియం కన్సిస్టెన్సీలో ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఈ పేస్ట్ వేయడం వల్ల. వేసేసి ఈ పేస్ట్ అనేది మనకి మంచిగా ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు ఈ పేస్ట్, ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక్కసారి తిప్పేసుకొని మనం ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ వేసుకోండి. మనం స్టోర్ చేసుకున్న దానికంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని లిడ్ పెట్టేసి ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 1 అవర్ ముందు మనం చేప ముక్కలు మంచిగా ఉప్పు, పసుపు, కారం అన్నీ పట్టించేసి పక్కన పెట్టాం కదండి. ఆ ముక్కలన్నీ వేసుకొని మనం ఈ ఆయిల్, ఈ పేస్ట్ మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా మనం ఒక 1-2 మినిట్స్ మనం మంచిగా తిప్పుకోవాలి. చేప ముక్కలు ఉడికాక మనం తిప్పితే ముక్కలు చిదురుగా విరిగిపోతాయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో వేసినప్పుడే తిప్పుతున్నాం కాబట్టి ముక్కలేం విరిగిపోవు. వేసిన వెంటనే ఈ టమాటా ఆనియన్ పేస్ట్లో ఈ వేసిన వెంటనే ఒక్కసారి తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఫ్రై చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మనం చింతపండు గుజ్జు మనం తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసం ఈ ముక్కల్లో పోసేసుకోవడమేనండి. ఈ చింతపండు రసం నాకు కొంచెం ఎక్కువైంది. నేను టేస్ట్ చూసుకున్నాను మధ్యలో, అందుకే కొంచెం తగ్గించాను. చింతపండు పులుపు బాగా ఇష్టపడే వాళ్ళు మొత్తం వేసేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించాను. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి పులుసు ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఇంకొక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మనకి 2 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఆ చింతపండు గుజ్జుతో పాటు. చింతపండు రసం తీసేటప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్, 4 గ్లాసెస్ వాటర్కి కరెక్ట్గా మనకి పులుసు అనేది సరిపోతుంది. మనకి ఇంకా పులుసు కావాలనుకున్నప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు మనం మంచిగా ఇదంతా ఉడకనివ్వాలి. కర్రీ ఉడికేటప్పుడు మాత్రం గరిటె పెట్టొద్దండి, ముక్క విరిగిపోతుంది. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా ఒక 5-10 నిమిషాల పాటు మనకి కర్రీ ఉడకడానికి టైం పడుతుంది. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కారం కూడా సరిపోతే వేసుకోండి. ఈ టైంలో వేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్లో నేను ఆనియన్ పేస్ట్లో నేను ముక్కలు ఫ్రై చేశాను కదా, ఆ టైంలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక్కసారి ఇలా సైడ్ నుంచి ఇలా తిప్పుకుంటూ మనకి అంతా ఈ వేసిన సాల్ట్ కూడా అంతా పట్టేలాగా మనం ఒక్కసారి మంచిగా తిప్పేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మంచిగా ఉడికించేసుకున్న తర్వాత కరివేపాకు ఒక 4 రెమ్మలు ఇలా కట్ చేసి వేసుకోండి. దీనివల్ల మంచిగా కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో. దీంతోపాటు ఆల్రెడీ చేసిన మసాలా ఉంది కదా, ఈ మసాలా ఒక 4-5 స్పూన్లు వేసుకోండి. మరి మొత్తం వేసేసుకోవద్దు, చేసిన మసాలా అంతా ఫ్లేవర్ హెవీ అయిపోతుంది. ఒక 4 స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా బాగుంటుందండి. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఈ మసాలా కూడా వేసేసాక ఈ పులుసులో ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ పులుసు చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, బట్ మనకి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి పులుపు, మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ చేపల కూర మనం చేసిన పూట కాకుండా ఈవినింగ్ టైంలో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. చేపల కూర ఎప్పుడైనా అంతే కదా, మనకి ఒక పూట తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని అంటారు. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోండి. మంచిగా వేడివేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఈ ఫిష్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నేను చేసిన ఈ ఫిష్ కర్రీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.